కాగల కార్యం గంధర్వులే తీరుస్తారన్నది సామెత. ప్రపంచవ్యాప్తంగా నేడు చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో చిరకాల మిత్రులు భారత్ రష్యాల మధ్య సంబంధాలు మళ్ళీ చిగురిస్తున్నాయి. చిగురించడం ఏంటి, గతంలో ఉన్న సంబంధాలు భవిష్యత్తులో మరింత బలం పుంజుకుపోతున్నాయన్నది ఇప్పుడు తెలుస్తున్న సత్యం. భారత్ రష్యాల మధ్య ప్రస్తుతం ఏర్పడుతున్న పరిణామాలు ద్వైపాక్షిక సంబంధాల మధ్య బలోపేతం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక ముందడుగు వేసింది. స్కిల్ డెవలప్మెంట్ విషయంలో మన యువతకు మంచి ప్రపంచవ్యాప్తంగా ఉండే స్టాండర్డ్స్కి అనుగుణంగా శిక్షణ ఇవ్వడంలో రష్యా సహకారాన్ని కోరుకోబోతోంది. దానికి తొలి అడుగు ఈరోజే పడిందని చెప్పుకోవాలి. లెటర్ ఆఫ్ ఇంటెంట్ మీద భారత్ రష్యా దేశాల ప్రతినిధులు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ సమక్షంలో రష్యా జనరల్ సెక్రటరీతో చేసుకున్న లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఈరోజు తొలి అడుగుగా మనం చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో నెక్స్ట్ స్టెప్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓయూ కూడా కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మెటలర్జికల్ అలాగే ఇతర సాంకేతిక సహకారం విషయంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరొక ముందడుగు అయిపోతుంది. డెమోగ్రాఫిక్ డివిడెండ్, ఈ పేరు తరచుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వినిపిస్తుంటారు. డెమోగ్రాఫిక్ డివిడెండ్ విషయంలో మన రాష్ట్రం ఒక అద్భుతమైన స్థానాన్ని పొంది ఉంది. దీన్ని అందిపుచ్చుకోవడానికి రష్యా మనకు ఎంతో సహకరించబోతుంది అనే దానికి ఈరోజు జరిగిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ మనకు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ 3 రోజులు, ఈరోజు రేపు ఎల్లుండి కూడా రష్యాకు చెందిన పారిశ్రామికవేత్తలు వ్యవస్థాపకుల బృందం 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించబోతోంది. అందులో భాగంగా ముఖ్యంగా విశాఖను ఎంచుకుంది. ఈరోజు ఒక హోటల్లో జరిగిన కార్యక్రమంలో రష్యా జనరల్ సెక్రటరీ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భారత్ నుంచి తమకు కావలసిన వర్క్ ఫోర్స్ గురించి ఆయన కన్న కలలు చూస్తే భవిష్యత్తులో రష్యాలో మన వాళ్ళు వెళ్ళి ఉద్యోగాలు చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదనిపిస్తుంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ఇంకా ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక ప్రెస్ రిలీజ్ అయితే వెలువడింది. రష్యా ప్రతినిధి బృందం చాలా ఆసక్తిగా ఉంది భారత్తో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఒక సత్సంబంధమైన వాతావరణాన్ని నెలకొల్పడానికి. దీనికి సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్లో అనేక విషయాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రష్యాకు సంబంధించిన సాంకేతిక పురోగతిలో ఇరు దేశాల మధ్య ఒక వ్యూహాత్మక అవగాహనను బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలన్నదే దీని ముఖ్య లక్ష్యం. ఈరోజు ఉదయం మనం చూసినట్లయితే విశాఖలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించింది. అలాగే రేపు విశాఖలో ఉన్న ఒక పేరెన్నికగన్న డీమ్డ్ యూనివర్సిటీలో కూడా ఈ రష్యా ప్రతినిధి బృందం పర్యటించబోతోంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంతో నేరుగా చర్చలు జరిపి మనకు కావాల్సిన వర్క్ ఫోర్స్ ఎంత ఉందనేది ఇప్పటికే గ్రహించిన రష్యా తమకు కావలసిన మానవ వనరులను భారత్లోనే అలాగే ఆంధ్రప్రదేశ్లోనే తయారు చేసుకునేందుకు కావాల్సిన సాధన సంపత్తిని కూడా మనకి ఇవ్వబోతోంది. ఇది మన యువతకు మంచి ఎక్స్పోజర్గా మనం చెప్పుకోవచ్చు. రష్యాలో మనం చూసినట్లయితే సాంకేతిక ప్రగతిని అందిపుచ్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా మన యువతను తీసుకోవాలి. ముఖ్యంగా అకాడమిక్తో పాటు అలాగే పారిశ్రామిక అంశాలపై కూడా పూర్తి స్థాయి నిష్ణాతులను తయారు చేసే ఒక బ్యాచ్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి తయారవుతుండడంలో సగర్వంగా మనం చెప్పుకోవచ్చు. భవిష్యత్ అంతా మంచి జరుగుతుందని ఆశిద్దాం. భారత్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రష్యా దేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం కావాలని కోరుకుందాం. వీడియో జర్నలిస్టు సత్యతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.